మారింది. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై కార్మికులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ నాయకుల వల్లే రాలేదని, ఆర్టీసీ కార్మికులు చేసిన సకల జనుల సమ్మె వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వాలను కూర్చిన చరిత్ర కార్మికులకు ఉందని, ఎప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులను చర్చలకు పిలిచి వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అంశాలను పెట్టడం జరిగింది. అందులో ఆర్టీసీ అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత పాలకులు చేయలేకపోయారు, మేము చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ కార్మికులకు అందాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి చేయకపోగా మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి తీసుకుపోయింది. ఈ ఆర్టీసీని కాపాడుతూ వస్తున్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటి ఈఆర్సీలు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వం పాలు పిండుకోవడానికి కామధేనువు తప్ప ఇంకో దానికి కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తారు. ఇది ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ తెర మీదకి తేలే, మీరు మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు లేకపోతే, ఆర్టీసీ కార్మికులు కనుక గత ప్రభుత్వం పైన అన్నెర చేయకపోతే ఈ ఎక్కడి ప్రభుత్వము ఎక్కడి నుంచి వచ్చేది? ఇలా ఈ ప్రభుత్వానికి కనీసం గంజిలో మెతుకైనా దొరికేదైనా ఈ తెలంగాణ గడ్డ మీద? నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం నిలబడలే ఇక్కడ. జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపట్టిన సమ్మెకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు నేడు సమ్మెకు దిగాల్సి రావడం ఎంతో బాధాకరమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత కార్మికులదేనని, కానీ ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన 5 DAలు PRC బకాయిలను పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఆర్టీసీని బలోపేతం చేయాలని, తక్షణమే విలీన ప్రక్రియకు అపాయింటెడ్ డే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విధి లేని పరిస్థితులలో వారికి లభించాల్సినటువంటి ఒక హక్కులు పొందలేనప్పుడు మాత్రమే సమ్మెకు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఏదైతుందో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధనలో ఆనాడు కేసీఆర్ గారికి ఏదైతుందో అండగా నిలిచి ముందు నడిచింది మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చెప్పక తప్పదు. అటువంటి ఒక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు అలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయగలిగినట్లయితే వారికి మెరుగైనటువంటి ఒక ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే 010 ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుందో PRCఏ కానీ DA కానీ అవన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్సే కానీ కల్పింప చేయడం జరుగుతుందనే ఒక భావనతోనే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించడం, ఆనాటి ముఖ్యమంత్రి BRS నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతోనే చెప్పండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం చెప్పండి. దాని గవర్నర్ దగ్గర తొక్కిపెట్టే ప్రయత్నం చేపట్టినప్పటికీ కూడా చేస్తామని చెప్పని మా ఎన్నికల ప్రణాళికలు ప్రధానంగా పేర్కొన్నామని చెప్పండి. అవన్నింటికి తోడు ఇప్పుడే సోదరి వసంత గారు పేర్కొన్నట్టు ఏదిస్తుందో ఇలా మహాలక్ష్మి కార్యక్రమం ఇంత సఫలీకృతంగా అమలు చేయబడడం జరుగుతుందంటే అది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. సుమారుగా 600 మంది కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో 130 బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు పెంపుదల చేయాలని జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 22/4/2026 మొదటి షిఫ్ట్ బస్సు నుండి సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు గోదావరిఖని డిపోలో కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధంగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. కార్మికులందరికీ కూడా గోదావరిఖని జేఏసీ తరఫున మా గోదావరిఖని కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇలా మహాలక్ష్మి స్కీము మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 PRCలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అవుట్సోర్సింగ్ వద్దు. అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్ ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏంటిదంటే గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకు ఉన్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3. PRC కూడా మాకు ఖచ్చితంగా కావాలి. మాకు చెల్లించాల్సిన బకాయిలు అనేటిది మాకు చెల్లించాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే, అసలు వెనుక నుండి మాకంటూ ఏది లేకుండానే మా స్వచ్ఛందంగా మేమే సమ్మెలోకి దిగినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా గోదావరిఖని, మంతని 2 డిపోలలో ఈ ఏరియాలో మంతని డివిజన్, గోదావరిఖని డివిజన్ లోపల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనకి పాల్పడకుండా, అదేవిధంగా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు, పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం. కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీస్తుంది. నిజాం సాగర్ వెళ్లేందుకు ప్రైవేట్ డ్రైవర్ సాయిరెడ్డి పోలీస్ బందోబస్తు మధ్య బస్సును బయటకు తీసే ప్రయత్నం చేయగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. బస్సు కదలనివ్వకుండా టైర్లలో గాలి తీసేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ డ్రైవర్పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ అరగంట పాటు తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. దీంతో డ్రైవర్ బస్సు దిగి వెళ్లిపోయాడు. ఎయిర్ బస్సు డ్రైవర్గా చేయబట్టి గత 20 సంవత్సరాలు అయితే కామారెడ్డిలో. ఇప్పటిదాకా పోస్టులు అల్లేవు. పోస్టులు పడితే కొన్ని ఏజ్ కూడా అయిపోయింది సార్. ఇప్పటికీ ఇది ఇప్పుడు నేను ఎయిర్ బస్సులో మీద చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం చేస్తామని అది ఓకే చేయండి, కానీ తర్వాత నాకు వయసు అయిపోయింది సార్. నేను ఎయిర్ బస్సు నడిపిద్దాం అనుకుంటే మా సేఫ్ చెప్పేసి ఏమన్నా అంటే కంపల్సరీ బండి దిగి నేను జీతం ఇస్తున్నాను కదా అన్న. అయితే నేను దానివల్ల బండి బయట వేసాను సార్. బండి బయట వేస్తే ఇప్పుడు మన వాళ్ళందరూ ఖచ్చితంగా తిడుతుంది సార్. నేనేమన్నా బండి బయటకు తీస్తా, నాకేం కావద్దు, నా బస్కి ఏం కావద్దు, నాకు ఒక సెక్యూరిటీ పంపని చెప్తాను. అదేనా డిమాండ్. ఫ్యూచర్లో కూడా మరి నాకు ఎలాంటి ఇబ్బంది అయినా మీరే రెస్పాన్సిబుల్. మీడియా వల్ల ఎన్ని చేసినా మీడియా చెప్తున్నా. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీడియానే. నేను ఎవరు అడుగుంటారు ఇప్పుడు? నన్ను అడుగునేది మా ఎయిర్ బస్ డ్రైవర్ అడుగుతున్నారు. మేనేజ్మెంట్ నాకు సెక్యూరిటీ ఇమ్మని చెప్తున్నాను సార్. ఒక సెక్యూరిటీ ఇస్తేనే పోతా బండి నాకు సేఫ్టీ. ఎందుకంటే నేను లైన్ మీద పోతే కొడతారా చంపుతారా నాకు తెలియదు.
నాకు సెక్యూరిటీ అయితే ఆయన వీడియో తీస్తాడు, ఏం తీస్తాడు సార్ పంపుతాడు మా హెడ్ ఆఫీసర్. మేము సమ్మెను చేయట్లేదు, ప్రభుత్వమే మా చేత సమ్మె చేయిస్తూ ఉంది. ఎందుకంటే మేము పోయిన సంవత్సరం నుండి వీళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో పాకిస్తాన్ కూడా అప్పుడు అవి ఉందని చెప్పేసి యుద్ధాల గురించి అప్పుడు మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము 3 నెలల నుంచి చెప్తా ఉన్నాము. అయినా ఈ ప్రభుత్వానికి ఎలాంటి చీమ కుట్టినట్లేదు. నిన్న కూడా వీళ్ళేదో కమిటీ చేస్తామని చెప్పేసి ఆ కమిటీతో కాలయాపన చేయడము, పోయిన ప్రభుత్వము టోటల్ గవర్నర్ సంతకంతో సహా అంతా అయిపోయింది. అయినప్పటికీ ఓన్లీ అపాయింటెడ్ డేట్ ఇవ్వడం కోసం వీళ్ళు ఒక కమిటీ చేసి కాలయాపన చేయాలనుకుంటారు. దయచేసి ప్రభుత్వానికి విరమించేందంటే మేమేదో కొంత కోరికలు కోరుకోవడం లేదు. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని చేసి మమ్మల్ని ఆదుకోగలరని మేము ఆర్టీసీ తరఫున, ఆర్టీసీ కార్మికుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మేము మీతో పోరాడేంత వాళ్ళం కాము. తప్పంత పరిస్థితిలో మీరే పోరాటం చేయవలసిందిగా ఉసిగొల్పే పరిస్థితి వచ్చింది. అందుకే మేము సమ్మె దిగినాము. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకొని మాకు అపాయింటెడ్ డేట్ ఇచ్చేసి మాకు రావాల్సిన న్యాయమైన కోరికలు, న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్ని తీర్చవలసిందిగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము మాకేమి షోక్ కాదు. మాకు కూడా ప్రధాన డిమాండ్లు ముఖ్యంగా మీరు ఇచ్చిన దాని ప్రకారమే ప్రభుత్వం విలీనం చేయాలి. 2021-25 గాను 2 PRCలు, మాకు రావాల్సిన 2017 ఏరియర్స్, మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము పెట్టిన డిమాండ్స్ను మీరు సాల్వ్ చేసి ఈ సమ్మెను విరమింపజేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఈ సమ్మె మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు. దయచేసి మేము అర్థం చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భం ప్రభుత్వం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. ముఖ్యంగా మీరు గతంలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయమనట్లేదు, మాకు ఇల్లు కట్టి ఇవ్వమనట్లేదు. మీరు పెట్టిన మేనిఫెస్టోలోని అంశాలే ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, అపాయింటెడ్ ఇవ్వాలి, 2017 పే ఏరియర్స్ వెంటనే చెల్లించాలి, 2021-25 వేతన సవరణ చేయాలి. అలాగే ఏదైతే డిపోలలో చాలా అరేంజ్మెంట్స్, యాజమాన్యం కిలోమీటర్లు పెంచడం, పనిభారం పెంచడం, అడిగే నాదుడే లేకుండా పోయాడు. ఎవరైనా ఇది ఏంది సార్ అని గట్టిగా అడిగితే వారికి ఎంబటినే అరేంజ్మెంట్ స్టార్ట్ అవుతాయి. డిపో ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ వేధింపులకు గురవుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం యూనియన్లను ఇవ్వాలి, యూనియన్లను ఇచ్చి ఎలక్షన్స్ పెట్టండి, యూనియన్లను ఇవ్వండి. అలాగే మా న్యాయమైన కోరికలు తీర్చండి. తీర్చే వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా హాయత్నగర్ ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రభుత్వ కమిటీతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో జేఏసీ పిలుపు మేరకు డిపో 1-2లకు చెందిన బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్మికులు డిపోల ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్లో ఉన్న పే స్కేల్ను వెంటనే విడుదల చేయాలని, అలాగే కార్మిక యూనియన్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం కావాలని ఆర్టీసీ మేనేజ్మెంట్కి 13 మార్చి 2026న సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీస్ మీద 42 రోజులు అయినా కూడా ఆర్టీసీ మేనేజ్మెంటు పిలవలేదు. అన్ని యూనియన్లు వచ్చాయి, అన్ని యూనియన్లు మాట్లాడాయి, అన్ని యూనియన్ల సమస్యల గురించి చర్చించాయి, అన్ని రిపోర్ట్ ఇవ్వాలి. దానికి 1 రోజుల సమయం పడుతుంది. ఇచ్చినాం. ఇక కార్మిక వర్గం నుంచి టైం ఇచ్చేది లేదు. మా కార్మికులు బాధల్లో ఉన్నారు కాబట్టి టైం ఇవ్వం. మీరు నికార్సుగా చెప్పండి, ట్రేడ్ యూనియన్లు రెస్టోర్ చేస్తారా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా, మా డ్రైవర్ కండక్టర్లకి ఉద్యోగ భద్రత ఇస్తారా, మాకు రావాల్సిన 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో జేఏసీ జరిపిన చర్చలు ఫలించకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వం కోరిన 4 వారాల గడువును కాలయాపనగా భావించిన కార్మిక సంఘాలు అర్ధరాత్రి నుంచే బస్సును డిపోలకి పరిమితం చేసేశాయి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు.
ఆర్టీసీలో సమ్మె మోగింది. అర్ధరాత్రి నుంచి నిన్నటి అర్ధరాత్రి నుంచి ఇది ఆర్టీసీ వారైతే సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగడం జరిగింది. జేఏసీ ఆర్టీసీ జేహకన్ ఆధ్వర్యంలో సమ్మెకు దిగడం జరిగింది. అయితే 32 ప్రతిపాదనలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ వారు చెప్పారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలకే పరిమితమయ్యే బస్సులు. ఒకసారి వారితో మాట్లాడడం చెప్పండి. ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా ముందడిపోతున్నారు? ప్రధానమైన డిమాండ్స్ ఈ రోజున ఆర్టీసీని విలీనం చేయాలి. రెండోది ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు రావాల్సిన బకాయిలు 17 నుంచి 17, 1, 21, 25 3 పే స్కేల బకాయిలతో సహా చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇంతవరకు డబ్బులు రాలేదు. వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లల తల్లులు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉన్నది. మాకు సమ్మె చేయాలని సంబరం మాకు లేదు. సమ్మె వల్ల మేము నష్టపోతాం, మా కుటుంబాలు నష్టపోతాయి, గవర్నమెంట్ నష్టపోతుంది. దీన్ని ఇవాళ ఏదో ఒక బస్సు నడతాను, 2 బస్సులు నడతాను గవర్నమెంట్ సంబరపడతాను కావచ్చు, యజమాని సంబరపడతాను కావచ్చు. ఇవాళ కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది, ఎందరికో దెబ్బలు తాకినాయి. ప్రైవేట్ ఇచ్చి అనుభవం లేని డ్రైవర్లు పెట్టి నడిపిస్తాను. అనుభవం లేని కండక్టర్ని కూడా తీసుకొచ్చి 1000 రూపాయలు ఇస్తే మరి వాడు జేబు నింపుకొని పోయిన చరిత్రలు బాగున్నాయి. అంతకుముందు ఇదంతా గవర్నమెంట్ లాస్ అయ్యే పని. ఈ కార్మికులు ఏం చేయరు కావచ్చు అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటే రేపటి నుంచి ప్రతిపక్ష పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, తీర్మాన్ మల్లన్న పార్టీ, పిఆర్పి కానీ, ఈ పార్టీలన్నీ రేపటి నుంచి రంగంలో దిగుతూ ఉన్నాయి. అవి దిగక ముందే దయచేసి ఈ రాత్రి వరకే మీరు ఈ కార్మికుల సమస్యలను మా జేఏసీ నాయకులు కూర్చోబెట్టి సమస్యలు సాల్వ్ చేసి సమ్మె విరమింపజేయాలని చెప్పి కోరుకుంటాను. ఆర్టీసీ ప్రభుత్వం అయితే సమ్మెకు సంబంధించిన మీ కార్మికుల సమస్యలకు సంబంధించి సానుకూలంగా ఉన్నాం. 4 వారాల పాటుగా సమయం కోరింది. ఎందుకు మీరు డిమాండ్ దిగాల్సి వచ్చింది? 2025 నుంచే మేము సమస్యలు ఎరేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర 2025 నుంచి వెళ్ళి సమస్యలు చెప్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు ఇవ్వాలనేది 1 సంవత్సరం వ్యవధి ఇచ్చినాం. ఆ సమస్యలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వేదికల మీద మా జేఏసీలకు వచ్చి మీరు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఈ ప్రతిదీ విషయం కూడా ఆర్టీసీలో యూనియన్లు ఉండాలి, యూనియన్ లేని సంఘాలు డిపార్ట్మెంట్లు ఉన్నాయన్నారు. ఆ యూనియన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇవాళ మహాలక్ష్మి అంటూ ఉన్నారు. ఇవాళ ప్రతి వేదిక మీద మీరు మహాలక్ష్మి గురించి మాట్లాడుతారు. మీడియా మిత్రులు కూడా మీరు ఎప్పటికీ దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మహాలక్ష్మి సక్సెస్ అవ్వడానికి వారం రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి సక్సెస్ అవ్వడానికి కారణం కార్మిక వర్గం. తెలంగాణలో ఉన్న మొత్తం 60 లక్షల మందిని మనం ప్రయాణం చేకూరుస్తున్నామంటే కార్మికుల శ్రమ, వాళ్ళ శ్రమశక్తి. 120 మంది ఎక్కుతూ ఉన్నారు, 200 మంది ఎక్కుతూ ఉన్నారు. బస్సు కండక్టర్లు అవస్థ పడుకుంటూ నౌకర్లు పోగొట్టుకుంటూ అయినా సక్సెస్ చేసినాం. కానీ ఇవాళ మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవాళ మీరు ఏదైతే అన్నారో మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్సే మేము అడుగుతూ ఉన్నాం. దాన్ని మీరు సానుకూలంగా 2 సంవత్సరాల 3 నెలలు అయింది. ఇప్పటి వరకు మీరు 4 నెలలు 4 వారాలు వాయిదా అనడం అంటే అది దాటవేయడమే. అంటే వాయిదాల పేరిట మీరు ప్రభుత్వాన్ని నడపడం అంటే కష్టం. దయచేసి ఏంటంటే ఇవాళ మహాలక్ష్మికి రావాల్సిన విద్యుత్ బస్సులు, ఇవాళ ఆర్టీసీ ఏంటంటే 40% ప్రైవేట్ అయిపోయింది. ఇవాళ అద్దె బస్సులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ విధానం కావచ్చు. ఇవాళ విద్యుత్ బస్సులు డిపార్ట్మెంట్ నడపాలి. విద్యుత్ బస్సులను మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పమంటా ఉన్నాం. ప్రభుత్వం స్పందించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇవాళ కాలుష్య నివారణ పేరిట హైదరాబాద్లో 2500 బస్సులు తీసేసి, డీజిల్ బస్సులు తీసేసి విద్యుత్ బస్సులు పెడతా ఉన్నారు. ఇవాళ విద్యుత్ బస్సు వస్తే ఒకటే కార్మికుడు ఉంటాడు. ఇవాళ ఒక బస్సు వెనక 6 కార్మికులు పనిచేయాలి సంస్థలో. రిక్రూట్మెంట్ లేదు. మొత్తం ప్రైవేట్ అవుట్ సోర్సింగ్. ఇవాళ మేమేందంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ ఉద్యమాలని అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కువ శాతం ఆర్టీసీలో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న కేవలం నార్మల్ చదువు చదివిన వాళ్ళు రిక్రూట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. ఆ రిక్రూట్మెంట్ కావాలన్నా, ఇవాళ సంస్థ బాగుపడాలన్నా దయచేసి మీరు కవ్వింపు చర్యలకు పోకుండా నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె మేము ఇష్టపడి చేయట్లేదు. ప్రభుత్వం కావాలని మమ్మల్ని సమ్మెలోకి దింపింది. దయచేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఆర్టీసీలతో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఇబ్బందిగా ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఆయన నియంతృత్వ విధానానికి దిగొచ్చిండు, రాలేదు. 36 మంది కార్మికులను బలి తీసుకున్నా కూడా మేము వెనుకకు తగ్గలేదు. దయచేసి న్యాయపరమైన డిమాండ్లు మీరు సానుకూలంగా స్పందించి సమ్మె నిర్వహణ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఇది 2019లో ఒకసారి, మరి 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ప్రభుత్వాలు మారినా మీ డిమాండ్స్ అయితే నెరవేరుతాయి. ఏ విధంగా చెప్తారు? ప్రభుత్వాలు మారిన డిమాండ్స్ కావట్లేదు అని చెప్పానంటే ఇందులో ఒకటి ఉంది. అసలు మా వల్ల నష్టమేం లేదు.
ఎందుకు అనంటే యూనియన్లు రావడం వల్ల నష్టమేం లేదు, ఇది గవర్నమెంట్లో విలీనం చేయడం వల్ల నష్టమేం లేదు, అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడం వల్ల నష్టమేం లేదు. ఎందుకు నష్టం లేదు అని చెప్పానంటే మీరే ఇస్తున్నారు కదా, ఇప్పుడు మహిళా ఫ్రీ టికెట్స్ మీరే ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి పోతే మీరే అన్నారు నెలకు 360 కోట్లు ఇస్తాను మీరే అన్నారు. ఓకే, ఆ పైసలు కనుక ఏ నెల ఆ నెల కనుక ఇచ్చేది ఉంటే మీరు అన్న 3 PRCలు వెళ్తాయి, మీరు కావాల్సిన 150 కోట్లు మిగిలితే అది కూడా మన బస్ స్టాండ్లో డెవలప్మెంట్ కోసం ఇంకా కొన్ని బస్సులు తీసుకొని వీలు పడుతుంది, ప్రతి దానికి పనికి వస్తుంది. కానీ మీరు ఇది కావాలని చెప్పని చేస్తున్నారని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకు అనంటే 42 రోజులు సమయం ఇచ్చినా కానీ మళ్ళీ మీరు ఇంకా 4 వారాలు గడువు అడుగుతున్నారంటే ఇది ఒక మూట సామెత ఉన్నది, నిన్ను ఏమనలేను పోరా అని చెప్పి అనేది తిట్టినట్టుగా కనిపిస్తుంది మాకు. వాస్తవానికి మీరు మహిళా టికెట్లు పెట్టినప్పుడు మీరు ఏ మీటింగ్ పెట్టినారండి? ఈ వెహికల్స్ వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టారు? ఎవరు సంప్రదించారు? ఏదన్నా IPS IAS వారి మాట్లాడారా? ఎవరిదే మాట్లాడలేదు కదా. మీరు బాస్, మీరు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. దానిలో భాగంగా ఇది కూడా చేయమని చెప్పని అంటున్నాం మేము. అపాయింట్మెంట్ డేట్ 3 PRCలు రావాలి, ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగే విధానంలో ఉండాలి, అది మేము కోరుకునేదని చెప్పని. ఒకవేళ ఇట్నే జరిగేది అంటే మాత్రం ఎన్ని రోజులైనా పర్వాలేదు, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని. మా సమస్యలకు సంబంధించిన తీరుస్తే తప్ప మేమైతే సమ్మెను విరమించము అంటూ వారు చెప్తున్నారు. 41 రోజుల అనంతరం ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిపించి అందులో ఒక్కటి కూడా హామీ నెరవేర్చకుండా మమ్మల్ని నిరుత్సాహపరచడం వల్లనే మేము సమ్మెకు దిగాము. ఈ సమ్మెకు దిగడం మాకు ఇష్టం లేదు, కానీ ప్రభుత్వం చర్యల వల్ల ప్రభుత్వమే సమ్మెకు దింపిందంటూ వారు చెప్తున్నారు. ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామంటూ అయితే వారి RTC జాక్ ఆధ్వర్య నాయకులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో